నమస్కారం. కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. డైలీ జాబ్ అలర్ట్స్ కి పునఃస్వాగతం. ఇవాళ తారీఖు నవంబర్ 13. మరి నవంబర్ 13కి సంబంధించి ఏమేమి డైలీ జాబ్ అలర్ట్స్ ఉన్నాయి అని మనం వివరాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తే, ముందుగా ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. టోటల్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి 16th నవంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. ఇవాళ 13th నవంబర్ కదా, సో యూ హ్యావ్ 14th, యూ హ్యావ్ 15th అండ్ యూ ఆల్సో హ్యావ్ 16th యాజ్ వెల్. సో ఒక విధంగా 3 to 3.5 days టైం ఉంది మీ దగ్గర. సో అప్లై చేయండి. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. యాజ్ దే ఆర్ సెయింగ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి యూ హ్యావ్ ఎ ఛాన్స్. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 14 వేకెన్సీస్కి గాను. ఇది హైదరాబాద్లో ఉంది ఈ సంస్థ. సో 63 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. అగ్రికల్చర్ కానీ లేదు దానికి సంబంధించిన అంశాల్లో ఎయిదర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ చేసి ఉండాలి అంటున్నారు. అప్లై చేయడానికి 18th నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉంది. 215 వేకెన్సీలు ఉన్నాయి. 22 నుంచి 50 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిగ్రీ కానీ బీటెక్ కానీ పీజీ కానీ ఎంబీఏ కానీ ఇది ఏది ఉన్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మీ దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 19th నవంబర్ ఈజ్ ద ఆఖరి తేదీ. ఒక విధంగా మీ దగ్గర 5-6 రోజుల సమయం ఉంది. సో హ్యాపీగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ లింక్లోకి వెళ్ళి. అండ్ దెన్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 82 వేకెన్సీస్కి గాను. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th అలానే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఒకదానికేమో 10th పాస్ అయి ఉండాలి, ఇంకో దానికి 12th పాస్ అయి ఉండాలి. కానీ రెండింటికి సెపరేట్గా సర్టిఫికేషన్స్ కూడా కావాలి. మరి వాళ్ళు ఏ సర్టిఫికేషన్ అడుగుతున్నారు? మైనింగ్ మేట్ అని ఒక పొజిషన్ ఉంటుంది. మరి దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అడుగుతున్నారు. అదంతా కూడా మీరు నోటిఫికేషన్ చూస్తేనే తెలుస్తుంది. అందుకే చెప్పేది మీరు ఎప్పుడు ఏ జాబ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అన్న నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అప్లై చేయండి అని. సో దీనికి అప్లై చేయడానికి 30th నవంబర్ ఈ నెలాఖరు వరకు సమయం ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు అప్లై చేయండి ఈ లింక్లోకి వెళ్ళి. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. 32 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ కానీ రిలవెంట్ డిసిప్లిన్లో చేసి ఉండాలి అంటున్నారు. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి లేదు స్పోర్ట్స్ అంశాలకి సంబంధించి ఏదైనా చేసి ఉండాలి వాళ్ళు. సో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి నెలాఖరు వరకు టైం ఉంది మీ దగ్గర. అలానే సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ ఏ అలానే గ్రేడ్ బి రిక్రూట్మెంట్ చేపడుతుంది. సో 72 ఖాళీలు ఉన్నాయి టోటల్. 21 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అంటున్నారు. పక్కా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఈ రెండింటికి అప్లై చేయాలి. అంటే ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే 2nd డిసెంబర్ వరకు మీకు టైం ఉంది. సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. సో ఎస్పెషల్లీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇస్ ఫైన్. ఈ ఏజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. 20 to 33 చాలా మంది 21 to 33 అందరూ అప్లై చేయొచ్చు. బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ బాదర్స్ అలాట్. బట్ ఏది ఏమైనా అసలు వాళ్ళు ఏ విధంగా 2-5 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నారు. ఒకదానికి 2 ఇంకో దానికి 5. అది నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. సో చూసేయండి. సో ఏదేమైనా దట్ బ్రింగ్స్ us to the end of today's daily job alerts. మీరు కనుక ఒకవేళ ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఏ, పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, క్వాలిటేటివ్ కంటెంట్ మీకు దక్కాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, లేదు యాపిల్ ఐఫోన్ యూస్ చేస్తే కనుక యాపిల్ యాప్ స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అట్ ద వెరీ సేమ్ టైం మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. అలానే మీకు ఒకవేళ ఈ కోర్సెస్కి సంబంధించి కానీ వీటి యొక్క ప్రైసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు హ్యాపీగా ఇక్కడ కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353. మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆన్ దట్ నోట్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ లైక్ లేదు నాకు ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ సూట్ అయ్యేలాగా ఏమీ లేవు, నాకు ఇన్ఫాక్ట్ నచ్చలేవు ఈ రిక్రూట్మెంట్స్ అని అనుకుంటే కనుక స్టిల్ యూ కెన్ డూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ షేరింగ్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. మేబీ మనకి తెలియకుండానే మనలో చాలా మంది అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే ఇలా ఏదో ఒక రిక్రూట్మెంట్ వస్తే చాలు నేను అప్లై చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిక్కీగా ఉంటారు. ఇట్స్ అప్ టు యూ దో. ఏది ఏమైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి మర్చిపోకుండా షేర్ చేయండి. ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బికాస్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో కేవలం మీకు రోజు రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ ఒకటే అందించడం కాదు,
మీకు ఎప్పటికప్పుడు షార్ట్స్ రూపంలో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అందిస్తూనే రోజు పొద్దున 9 గంటలకి భారత్ అనే పేరు మీద ద డైలీ కరెంట్ అఫైర్స్ షో ఉంటుంది. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అందులో చెప్తారు. అట్ ద వెరీ సేమ్ టైం ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా గేమ్ చేంజర్ సిరీస్ లో భాగంగా వివిధ పరీక్షలకి సంబంధించిన ప్రశ్నలు అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎగ్జామ్ పరంగా ప్రిపరేషన్ రివిజన్ కూడా అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పొద్దున పూట మీరు కరెంట్ అఫైర్స్ పరంగా అప్డేట్ కూడా అవుతూ ఉంటారు. యూ విల్ బి గెటింగ్ టు నో మెనీ థింగ్స్. సో అందుకని మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏ నెంబర్ కాల్ చేయాలి తెలుసు కదా, 9010701353. ఏది ఏమైనా మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.